చేరా సరదాగా జగమంతా చుట్టేసేరా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అంతేకాకుండా మన భారతదేశం సంబంధించినటి అతి ప్రాచీనమైన అతి ముఖ్యమైన బెలూన్ గుహల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇది యాక్చువల్లీ వచ్చేసి మనకు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. ఇవి దాదాపు 4500 సంవత్సరాల కిందర ఇక్కడ మానవులు నివసిస్తూ ఉన్నటువంటి బెలూన్ గుహలలో దొరికినటువంటి మత్స్య పాత్రల ద్వారా తెలుస్తుంది అనమాట. ఇది మొదటిసారిగా ప్రపంచంలోకి ఎలా తెలిసినాయంటే రాబర్ట్ బ్రూస్ అనే ఒక ఆంగ్లేయుడు బెలూన్ గుహల గురించి ప్రస్తావించాడు అనమాట. అది దాదాపుగా 1982లో ఈ బెలూన్ గుహలకు సంబంధించి ప్రదర్శించి చెప్పినారనమాట. ఇవి దాదాపుగా అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్థలం ప్రకటించి దాదాపు 2002లో ఫిబ్రవరిలో బెలూన్ గుహలు ప్రజలకు సందర్శించడానికి వీలుగా ఏర్పాటు చేసినారనమాట. ఈ బెలూన్ గుహల గురించి మనము తెలుసుకోవాలంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అండ్ అంతేకాకుండా దాదాపుగా 46 మీటర్ల లోతులలో ఉండే పాతాళ గంగ గుహలలోకెల్లా లోతైన ప్రదేశం ఈ గుహలు. ఈ యొక్క బెలూన్ గుహల యొక్క మొత్తం పొడవు వచ్చేసి 3229 మీటర్ల లోపల ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ బెలూన్ గుహల గురించి మనం తెలుసుకోవాలంటే లోపల చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాతకాలంలో యూజ్ చేసినటువంటి వస్తువులు గుహలు కానొస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ బెలూన్ గుహలు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో మధ్య నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల మండలం అనేది ఒకటి ఉంది అనమాట. దానికి ఆ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ బెలూన్ గుహలు అనేవి ఉన్నాయి. ఇది భారత ఉపఖండంలోనే మేఘాలయ గుహల తర్వాత 2వ అతిపెద్ద గుహలుగా ఈ బెలూన్ గుహలకు భావిస్తారనమాట. ఇది దాదాపుగా మనకు మీరు చూడొచ్చు, ఈ పైన కానొచ్చే ఈ గార్డెన్ అంతా ఉంది కదా, ఇవన్నీ వచ్చేసి బెలూన్ గుహల కిందకే వస్తుంది అనమాట. ఎందుకంటే పైన మాత్రం ఈ విధంగా ఉంది, లోపల ఇవన్నీ సొరంగాలు అనమాట. ఈ మీరు చూస్తున్నారు కదా, ఈ పార్కింగ్ కానీ ఇదంతా గార్డెన్ కానీ. అండ్ అంతేకాకుండా ఈ గుహలలో మనకు ఒక బుద్ధుని యొక్క విగ్రహం కూడా కానొస్తుంది అనమాట. అండ్ టూరిజం స్పాట్ మాదిరిగా చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎక్కువ మంది దాదాపు శనివారం పూట ఆదివారం పూట వస్తారు, అంటే వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి. వీడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇది మైలవరం డ్యామ్ ఉంది, గండికోట ఉంది, వాటి కూడా చూసుకోవచ్చు అనమాట. ఇటుపక్క పోతే నంద్యాల నుంచి మహానంది ఉంది, ఇవి సోమశైలం, ఇవి బ్యాక్ వాటర్ ఉన్నాయి కదా, శ్రీశైలం బ్యాక్ వాటర్, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఒక 2 డేస్ ఒక ప్యాకేజ్ తీసుకుంటే మనము హ్యాపీగా ఈ లొకేషన్స్ అన్ని చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది మనకు దాదాపు చెప్పాలంటే చూడండి, ఇవి ఏర్పడినప్పటి నుంచి ఇంతకుముందు దీనిలో ఋషులు ఉన్నారనమాట. వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. ఇవి దాదాపుగా 4000 నేను చెప్పాను కదా మీకు, 4500 సంవత్సరాల కిందమే ఇక్కడ జనాలు నివసిస్తున్నారని చెప్పేసి నేను చెప్పాను కదా. ఇవి అంత ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ మీరు కానొస్తాను కదా, ఈ రోడ్లు, ఈ చెట్లు, ఈ కొండలు, ఇవన్నీ పైన మాత్రం ఆ విధంగా ఉన్నాయి. యాక్చువల్లీ లోపలికి పోతే ఇవన్నీ మనకు బెలూన్ గుహలు. లోపల ముబ్బుగా చాలా చీకటిగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా టూరిజం స్పాట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు 2002లో తీసుకున్న తర్వాత దీనికి చాలా వరకు డెవలప్ చేసినారు. అంటే లోపల పోయే ప్రజలకు ఊపిరి ఆడడం కోసము చెమట పట్టినా కానీ ఫ్యాన్లు ఉన్నాయన్నమాట. అండ్ లైటింగ్ సెట్టింగ్ కూడా పెట్టినారనమాట లోపల. అండ్ అంతేకాకుండా ప్రజలు పోయిన వాళ్ళు లోపలికి పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయేసి ఎటు పడితే అట్లా పోయేసి ఆ గుహలలో మిస్ అవ్వకుండా ఉండడం కోసము వాళ్ళు పోయే ప్రతి దారికి ఎగ్జిట్ అని చెప్పేసి, ఎంట్రీ అని చెప్పేసి, అండ్ ఏ గుహకు పోతున్నారో ఆ గుహ యొక్క నెంబర్లతో సహా రాసి పెట్టారనమాట లోపల. అండ్ అంతేకాకుండా కొన్ని చోట్లలో అయితే చాలా కష్టమైన ప్రదేశంలో పోవాలన్నప్పుడు, అంటే చిన్న చిన్న గుహలు సందులు ఉంటాయి కదా, దానిలో పోవాలన్నప్పుడు వాళ్ళు సేఫ్టీగా పోతున్నారా లేదా అని చెప్పి చూసడం కోసము సీసీ కెమెరాస్ కూడా
వాళ్ళు అక్కడ సెట్ చేసినారనమాట. సో మనం గుహలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం లోపల మనం ఎట్ట పోవాలా ఎట్ట రావాలా అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా సీసీ కెమెరాస్ అనేవి వాళ్ళు మనకు ప్రతి క్షణం అనేది పరిశీలిస్తూనే ఉంటారు. అండ్ అంతేకాకుండా అక్కడక్కడ ప్రజలు వాళ్ళ టూరిస్ట్ స్పాట్ సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఫోటోలు తీయడానికన్నా సరే మనకు తెలియకపోతే రాంగ్ గుహలు పోతున్నా కానీ వాళ్ళు చెప్తారనమాట. అండ్ కొన్ని గుహలు వచ్చేసి అవి రాళ్ళు పడిపోయేసి అది మట్టితో అదంతా ఏర్పడినట్టు కదా, అవన్నీ పూడిపోయి ఉంటాయి కదా, వాటికి క్లోజ్ చేసినారనమాట. లోపలికి పోకూడదని చెప్పేసి చాలా ఇబ్బంది తడిసి. అండ్ లోపల అంతేకాకుండా తేమ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే లోపల పోయే కొద్దీ మనకు ఊపిరి ఆడదు, గాలి దొరకదు అనమాట. సో చెమట పట్టుతుంది ఉంటుంది. అది కాక కింద అంతా ఆ లోపల భూభాగంలో ఉన్న వాటి మనకు కొంచెము స్లిప్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట దారంతా. ఎందుకంటే చెమట పట్టి అది ఆయిల్ పూసే విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. సో లోపల పోయేటోళ్ళు చాలా జాగ్రత్తగా పోవాలా. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి స్విమ్స్ కానీ స్కేట్స్ కానీ అన్ని రకాలటి ఒక చిన్న మినీ సైజ్ పార్క్ మాదిరిగా డెవలప్ చేసినారు. లోపల పోవడానికి వాళ్ళకు పిల్లలకి అయితే 50 రూపీస్, పెద్దోళ్ళకి అయితే 70 రూపీస్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అవి డిపెండ్స్, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆట ఉంటుంది అనమాట. సో మనం లోపలికి పోయినప్పుడు ఈ విధంగా ఉంటుంది అంత వ్యూ మీరు చూస్తున్నట్టు. ఇవి చూడండి లైటింగ్ అంతా. వాళ్ళు లోపలికి వచ్చినాక ఒక పాజిటివ్ వైబ్స్ రావడం కోసము, అట్రాక్షన్ కోసము వాళ్ళు పెట్టినారనమాట. మనం కావాలంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలా. మిస్ కాకుండా ఏ దారిలో పోతున్నామో ఆ దారిలో రావాల్సి వస్తుంది. ఎందుకంటే మిస్ అయిపోతే అందరికీ తెలిసిందే కదా, గుహలు అంటే ఇటు పక్క పోతే అటు పక్క దారులు ఉంటాయి, అవి ఎక్కడికి పోతాయో తెలియదు. దాదాపు ఇవి నేను మీకు వీడియోలో చెప్పినాను కదా, 46 మీటర్ల పొడవు లోపలికి ఉన్నాయన్నమాట దాదాపు. సో అందుకనే పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలా, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూనే పోవాలన్నమాట. ఫ్యామిలీతో పోయినప్పుడు అయితే చాలా థ్రిల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ లేడీస్ కానీ పిల్లలు కానీ వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు లోపల రావడానికి. అండ్ అంతేకాకుండా గ్రూప్తో పోయేసి గ్రూప్గా వస్తే చాలా హ్యాపీగా అంతా చూసుకోవచ్చు అనమాట. అండ్ మీకు భోజనం చేయాలనుకున్నా కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా రీజనబుల్ ప్రైస్కే బయట చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో ఫుడ్ గురించి కూడా ఇబ్బంది లేదనమాట. టూరిజం స్పాట్ వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ ఉంది, అక్కడే మనం కావాలంటే స్టే చేయొచ్చు, రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి బుద్ధుని యొక్క విగ్రహము అంతా పైన పార్క్ ఉండేసి గ్రీనరీ, మనం ఏమైనా చేసుకొని తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్ అయినా సరే ఇక్కడ కూర్చొని మనం హ్యాపీగా తినొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు నా వీడియోస్లలో మిస్ అయి ఉంటే చూడండి, మీకు ఇక్కడ గండికోటది యొక్క ఫుల్ లెంత్ వీడియో ఉంది. అండ్ అంతేకాకుండా కడప అమీన్పీర్ దర్గా యొక్క ఫుల్ లెంత్ వీడియో ఉంది. అండ్ అంతేకాకుండా అన్ని రకాల మన దేవాలయాల గురించి కానీ మసీదుల గురించి దర్గాల గురించి ఉన్నాయి. అండ్ ఎక్కువ కువైట్ అండ్ కడప గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా మిస్ కాకుండా నా ప్రతి వీడియో చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ వండర్లా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మనకి. అండ్ కువైట్లో జరిగేటి ముఖ్యమైన విషయాల గురించి కూడా వీడియోస్ తీస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టాప్ వ్యూలోంచి తీస్తున్నాను అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, అవి అప్పటి కాలంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా, మబ్బులో వాళ్ళు దీపం అంటే నూనె పెట్టి దీపాలు వెలిగిస్తున్నారు కదా, ఆ విధంగా అవి ఒత్తులు అనమాట. సో లోపల చాలా వరకు చూడదగినవి చాలా ప్రాచీన కాలం నాటి వస్తువులు ఉన్నాయి. అండ్ ఫ్యామిలీతో పోయినప్పుడు బాగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, థ్రిల్గా కూడా ఫీల్ అవుతారు. అండ్ ఇది వచ్చేసి మనకు వీడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా నంద్యాలలో ఉండే మహానందిని కూడా చూసుకోవచ్చు. అండ్ శ్రీశైలం డ్యామ్ కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది వీడికి వచ్చిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినా కదా, ఇది బెలూన్ గుహ లోపలికి పోవడానికి ఎంట్రీ అనమాట. ఇక్కడి నుంచే పోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా నా యొక్క ప్రతి వీడియో మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.